అసమర్థుని జీవిత యాత్ర అనేటువంటి పాఠంలో ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ని డిస్కస్ చేయబోతున్నాం. సో క్వశ్చన్ అంటే చూడండి నాన్న, సీతారామరావు ప్రేమతో మాట్లాడాలని వెళ్ళి భార్యతో ప్రవర్తించిన విధానం గురించి రాయమని చెప్పాడు. సీతారామరావు ప్రేమతో మాట్లాడాలని వెళ్ళి భార్యతో ఏ విధంగా ప్రవర్తించాడో ఆ ప్రవర్తన గురించి మనకి ఇక్కడ అడగడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఓకేనా? సో ఈ క్వశ్చన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ నాన్న ఈ 4th యూనిట్ నుండి. కాబట్టి చాలా ఒక చిన్న కథలాగా ఉంటుంది. ఒక 10 నిమిషాలు మీ కాన్సన్ట్రేషన్ని క్వశ్చన్ మీద పెట్టినట్లయితే ఈజీగానే క్వశ్చన్ అనేది మీకు అర్థమవుతుంది. ఓకేనా? చూడండి, సీతారామరావు తన భార్యతో అంటే ఆమె మీద ఉన్నటువంటి ప్రేమను వ్యక్తపరచడానికి ఇంటికి వెళ్ళి నా భార్యతో నేను ప్రేమగా మాట్లాడుతాను, ప్రేమగా ప్రవర్తిస్తాను అని అనుకొని ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళి ఆయన భోజనానికి కూర్చుంటాడు. యథావిధిగానే భార్య భోజనాన్ని వడ్డిస్తాడు. సో యథాప్రకారంగా అంటే ప్రతిరోజు చేసేటట్లాగే ఆమె భోజనాన్ని సీతారామరావుకు వడ్డిస్తే ఆయన ఆమె మీద ప్రేమను ప్రదర్శించాలని చెప్పి ఎలాగా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియదు. అంటే ఎలాగ తన ప్రేమను వ్యక్తపరచాలో ఆయనకు అర్థం కాక కొద్దిసేపు ఆలోచించి ఏమంటాడంటే, ఈరోజు బీరకాయ కూర బాగుంది అంటాడు. ఏమంటాడమ్మా? ఈరోజు బీరకాయ కూర బాగుంది అని అంటాడు. సో ఆమె పలకదు, ఏమి ఆనదు, మౌనంగానే ఉంటుంది. సో రోజు ఇలా వండొచ్చు కదా అని రెండో ప్రశ్న వేస్తాడు. రోజు ఇలా వండొచ్చు కదా అని అంటాడు. ఆమె రోజు ఇలానే వండుతున్నాను అంటది. ఏమంటది? రోజు ఇలాగే వండుతున్నాను అంటది. ఆ మాటతో ఇతని మనసు చువుక్కుమంటది. ఏంటి, నేను పొగిడితే ఈవిడ కటువుగా మాట్లాడింది అనుకొని కొంచెం మనసు చువుక్కుమనుకొని, ఇది ఎప్పుడు అంతే, నేను ఎంత ప్రేమగా దగ్గర తీసుకుందామన్నా, ఎంత ప్రేమగా మాట్లాడదామన్నా సరిగా నాకు స్పందించదు అని మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక మరలా ఇంకొకసారి తన ప్రేమను వ్యక్తపరచాలని చెప్పి మరలా ఏమంటాడంటే ఇంకొక ప్రయత్నం చేస్తాడు. ఈరోజు ఇస్త్రీ చీర కట్టుకున్నావేం అంటాడు. ఈరోజు ఇస్త్రీ చీర కట్టుకున్నావే అని అంటాడు. సో ఆ మాటలకి భార్య ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండి, అలా మౌనంగా ఉండడమే కాకుండా కొంచెం ముఖం చిట్లించుకుంటుంది. అలా ముఖం చిట్లించుకోవడం తనకి ఇష్టం ఉండదు. ఎవరికి? సీతారామరావుకి ఇష్టం ఉండదు. అలా నాకు ఇష్టం ఉండదని కూడా తెలిసి కూడా నేను ఇస్త్రీ చీర కట్టుకున్నావని అడగగానే ఈమె ముఖం చిట్లించుకుంది. అంతే, ఈమెకి నేనంటే ఇష్టం లేదేమో, నేను ఎంత ప్రేమగా ఈవిడతో ప్రవర్తించినప్పటికీ నాతో ఈవిడ సరిగా ఉండడం లేదు, సరిగా నాకు స్పందించడం లేదు. మొదట్లోనే చనువు ఇచ్చేసాను. స్త్రీకి లోపడిపోవడం వల్ల మనం లోకు అయిపోతామే తప్పించి వాళ్ళు మన మీద మనకున్నటువంటి ప్రేమను అర్థం చేసుకోరు అని తనలో తానే మదన పడిపోతూ ఉంటాడు. ఇలా మదన పడిపోతూ ఉంటే ఆయన లోపల నేను ఎంత ప్రేమగా చూస్తున్నప్పటికీ, ఎంత ప్రేమగా మాట్లాడుతున్నప్పటికీ ఎందుకు స్పందించట్లేదని తనలో తానే ఎక్కువగా ఊహించేసుకుంటూ ఉంటాడు. ఇంతలో ఆమె మరలా కూర వడ్డించబోతుంటే కసురుకుంటాడు. ఏం చేస్తాడమ్మా? ఆమె కూర వడ్డించబోతుంటే కసురుకొని ఎక్కువగా తిన్నము, అంటే పొట్ట పగిలేటట్లు తిన్నము, మీ నాన్నకి నీకే చెల్లింది, నేను అంత తిన్నాం అని కఠినంగా మాట్లాడతాడు. ఇలా మాట్లాడేసరికి ఆమె ఏమంటదంటే, మా నాన్నగారి సంగతి ఇప్పుడు ఎందుకు అంటది. ఏమంటదమ్మా? మా నాన్న సంగతి ఇప్పుడు ఎందుకు, ఏమైనా అంటే నన్ను అనండి అంటది. అనేసరికి అంటాను, నన్ను ఎవడు అడ్డుతాడు, నాకు ఇష్టం వచ్చినట్లు అంటాను, నా మాటలు నా ఇష్టం, నన్ను ఏమైనా అడ్డుతావా అని అంటాడు. ఏమంటాడు చూడండి, ప్రేమను ప్రదర్శిద్దామని వెళ్ళి తిరిగి ఆమె మీద కటువుగా మాట్లాడతాడు. నా ఇష్టం, నన్ను ఎవడు అడ్డుతాడు, నాకు నచ్చినట్టు అంటాను, మీ నాన్నని కాకపోతే మీ ఇంట్లో వాళ్ళందరినీ అంటానని అంటాడు. సో దీంతో ఆమె బాధపడి అక్కడి నుంచి పక్క గదిలోకి వెళ్ళిపోతుంది. ఆమె అన్నం వడ్డించకుండా వెళ్ళిపోయింది అనేటువంటి మరలా కోప్పడి ఈయన నేనే అన్నం తిన్నని చెప్పి ఆ కోపాన్ని అన్నం మీద చూపించి అన్నాన్ని పక్కకు తోసేసి పక్క గదిలోకి, అంటే ఈయన పడక గదిలోకి వెళ్ళి పడుకుంటాడు. పడుకుంటే భార్య వచ్చి లేపుతుందేమో అని ఆశపడతాడు. సో ఆమె రాదు, ఆమె బాధపడుతూ ఉంటుంది. సో భార్య వచ్చి పిలవలేదనే కోపం, ఒకవైపు ఆకలి, వీటన్నిటి వల్ల అతను సరిగ్గా నిద్రపోకపోవడంతో ఈయన మరలా నిద్రలేచి కొంచెం మంచినీళ్ళైనా తాగుదామని వెళ్ళి నీళ్ళు తాగడానికి వెళ్తాడు. అలా నీళ్ళు తాగడానికి వెళ్ళినటువంటి ఈయన నీళ్ళు తాగి ఆ గ్లాస్ నేలకు వేసుకొట్టేసి, నాకు నీళ్ళు ఇవ్వడం కూడా నీకు ఇష్టం లేదా అని గట్టిగా అరుస్తాడు. అరిస్తే అటు నుంచి ఎటువంటి సమాధానం రాదు.
మరలా ఆయనకి కోపము, బాధ, ఆవేదన ఇవన్నీ పిచ్చెక్కిపోయినట్లు అయిపోతూ ఉంటాడు. ఇలా అయిపోయి నాకు అన్నం తినాలని ఉంది, నాకు ఆకలేస్తుంది, అన్నం తింటాను అంటాడు. మరలా ఆమె పక్క గదిలో నుంచి వచ్చి ఆయనకి అన్నం వడ్డిస్తుంది. వడ్డించగానే ఒక 4 ముద్దల అన్నం తిని మరలా తన గదిలోకి వెళ్ళి పడుకుంటాడు. భార్య నేను ప్రేమగా చేస్తానంటే ఏం పలుకుతుంది కాదు, నాకు సరిగా ప్రతిస్పందించట్లేదు, సరిగా స్పందించడం లేదు, ఏం చేయాలి, ఇలాగలా ఆవేశం పడిపోతూ నానా రకాలైన ఆలోచనతో వెర్రి వికారం అయిపోతుంటాడు. ఇక నిద్ర పట్టక మళ్ళీ భార్య దగ్గరికి వచ్చి నానా ప్రశ్నలు వేసి ఆమెను హింసించేస్తూ ఉంటాడు. సో అతని యొక్క ఈ ఆకస్మిక ప్రవర్తనకి రోజు బాగానే ఉన్నవాడు కదా, ఎందుకు ఇలా అయిపోతున్నాడు అనుకొని ఆమె ఏం చేయాలో తెలియక అలా ఒక బొమ్మలాగా నిల్చుండిపోయి ఉంటుంది. అలా చూస్తూ ఉండిపోతుంది అనమాట. అలా ఉండిపోతే సీతారామరావు ఏంటంటాడు, ఏంటి అలా చూస్తున్నావు, కొడతావా అంటాడు. అప్పుడు ఆమె అంటది, నేనేం కొడతాను మిమ్మల్ని అంటది. ఏమంటదమ్మా, నేనేం కొడతాను అంటది. అయితే ఆయన ఏం చేస్తాడు తెలుసా, ఏంటి అలా చూస్తున్నావు, కొడతావంటే ఆయన భార్య నేనేం కొడతాను అంటది. అయితే నువ్వు కొట్టకపోతే నేను కొడతాను ఉండు అనుకుని పటాలమని చెల్లుమనేటట్టు కొట్టేస్తారు. కొట్టేసరికి ఆమె బాధతో ఏడ్చుకుంటూ పక్క గదిలోకి వెళ్ళిపోతుంది. ఈ విధంగా ఆమె మీద ప్రేమను వ్యక్తపరచాలనేటువంటి వెళ్ళినటువంటి సీతారామరావు తిరిగి ఆమె మీద ప్రేమను వ్యక్తపరచకపోగా ఆమె ఏ విధంగా ఉంది, ఆమె పరిస్థితి ఎలాగుంది, బాగుందా లేదా, ఒంట్లో బాగుందా లేదా, ఇలాంటివి ఏమీ తెలుసుకోకుండా ఆమె మీద చిర్రుబుర్రు అయిపోయి చివరికి ఆమెని చెంపదెబ్బ కొట్టే స్థాయికి వెళ్ళిపోతాడు. ఈ విధంగా ప్రేమను వ్యక్తపరచాల్సినటువంటి సీతారామరావు ప్రేమను వ్యక్తపరచకుండా ఆమెను తిరిగి చెంప మీద కొట్టి తన యొక్క ప్రవర్తనను బయలుపరుస్తాడు. ఇది ఈ ప్రశ్నకి సంబంధించినటువంటి సమాచారం. చాలా చిన్న కథలాగా ఉంటుంది, ఈజీగానే ఒకసారి వింటే ఈజీగానే రాసేస్తారు. ఓకేనా, ఇది దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం. నెక్స్ట్ క్లాస్లో మనం ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్తో మరలా కలుద్దాం. థ్యాంక్ యూ.